ఫ్రెండ్స్తోనా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఎట్లుంటాయి? ఎట్లా ఏం లేదు అబ్బా, ఎవరు దుడ్లు వాళ్ళు తీసుకుంటాము, షేర్ చేసుకొని ఫుల్ బాటిల్ పెట్టుకొని కబాబ్ పెట్టుకొని 31st నైట్ ఫుల్ డిన్నర్ చేసి ఇంక ఎవరు వాళ్ళు పనులు చేసుకుంటాం అంతే. అంతేనా? ఓ ప్లానింగ్, ఓ పద్ధతి, ఓ విజన్ ఎలా ఉన్నారో చూడు. అంతే. ఒకవేళ ఇప్పుడు మీ ఫ్రెండ్స్ లో ఫస్ట్ నుంచి వస్తాంరా చేయండి రా అట్లా ఇట్లా దుమ్దాం చేయండి రా అంటాడు, లాస్ట్ కి రాడు, హ్యాండ్ ఇస్తాడు వానికి, మీ రియాక్షన్ అప్పుడు ఏమి? వాని పెళ్ళికో వానికి ఏమిటికో పని ఉన్నప్పుడు మేము హ్యాండ్ ఇచ్చిస్తాం అంతే, ఇంకేం లేదు. అంతేనా? అంతే. మీరు సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? మీ ఫ్రెండ్స్ తో ప్లానింగ్స్ ఎలా ఉంటాయి? ఏముండదు, 31st నైట్ అది మామూలే, డైలీ అయ్యేదే అడుగు అవుతుంది. ఏమని? డైలీ ఫుల్ దాతాం, జనవరి ఫుల్ దాతాం. సార్ ఏంటి సార్ అది? ఏమని? డైలీ ఫుల్ దాతాం, జనవరి ఫుల్ దాతాం. అందుకే కదా ఇట్లుండవు మరి బీర్లు పడే ఇప్పుడు కొడతావు కదా, అది సెలబ్రేషన్ వెళ్ళా. సార్ ఏంటి సార్ అది? ఇప్పుడు కొడతావు కదా, అది సెలబ్రేషన్ వెళ్ళా. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. న్యూ ఇయర్స్కి చెప్పు. న్యూ ఇయర్ కి మీ ఫ్రెండ్స్ తో మీ ప్లానింగ్ ఎట్లుంటది? బాగానే ఉంటుంది. అది ఎట్లా గట్టిగా చెప్పు. ఎట్లా అంటే తాగి ఎంజాయ్లో ఉంటారు, అందరూ బాగానే ఉంటారు. ఇంకా యాక్షన్లు కూడా అవుతుంటాయి మామూలు అవి. మామూలు వేసేసాడు, బాగా వేసేసాడు. ఫోన్ ఉందా? ఫోన్ ఉంది. మీ ఫ్రెండ్స్ ఎవరికొన్న ఫోన్ చేసి గోవా పోదామని అడుగు. గోవాగా? గోవా రారు, గోవాలో అంతా ఎంజాయ్ చేసి రారు. ఎందుకు అట్లా రారు. ఎట్లా? మన సిటీలోనే చేస్తారు, ఇంకా గోవా పోయి ఇంటికి చేస్తారు అట్లా. మరి న్యూ ఇయర్స్కి మీ ఫ్రెండ్స్తో ప్లానింగ్స్ ఎలా ఎట్లుంటాయి? ఏం లేదన్నా, రూమ్ తీసుకుంటాము, ముందు ఆతాము, రాత్రి 10 గంటలకు బయటకు వస్తాం, సైలెన్సర్లు పెరికి నడిపేదే ఇంకా బండి. సైలెన్సర్లు పెరుగుతారా? మళ్ళీ బండి సైలెన్సర్ పెరకాలి కదా, అట్లయితే సౌండ్ వస్తుంది. మీ ఫస్ట్ నైట్ మీ ఫ్రెండ్స్తో నీ ప్లానింగ్స్ ఎట్లుంటాయి మీవి? ఏముంటుంది, దన్న ఉంటుంది, ఎంజాయ్మెంట్ ఉంటుంది, ఫుల్ ఇంకా ఒక రేంజ్లో ఉంటుంది. ఇంకా ఇంకా రేంజ్ అంటే ఏమి? ఆ రేంజ్ అంటే ఇంకా మందు బీర్లు ఇంక ఫుల్ ఉంటుంది ఇంకా ఆరోగ్యంగా. ఇంకా చికెన్ మటన్ చేయించుకొని ఇంక ఎక్కడో ఎక్కడే రాత్రి సిట్టింగ్ కూర్చొని ఇంకా అది ఎండికి ఇంకా ఇంకా 6 జోరు ఇంక ఫుల్ ఇంకా. న్యూ ఇయర్ వస్తుంది కదా, మీ ఫ్రెండ్స్తో ప్లానింగ్స్ ఎలా ఉంటాయి? జబర్దస్త్ అంటే ప్లానింగ్స్ ఏం లేదు అంతే. త్వరలో న్యూ ఇయర్ వస్తుంది కదా, మీ ఫ్రెండ్స్తో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఎలా ఉంటాయి? యువర్ థింకింగ్ రైట్. చాలా చెప్పండి. రావట్లేదే, చాలా బాగుంటుంది. అది ఎలా? అదే ఎలా అంటే ఇంకా న్యూ ఇయర్ ఫస్ట్ అంటే ఇంక నీకు తెలిసింది ఏముంటుంది, ముందు గిందు హ్యాపీ ఫుల్ అంతా ఎంజాయ్ ఫుల్ ఉంటుంది. న్యూ ఇయర్ తొందరగా వస్తుంది కదా, త్వరలో న్యూ ఇయర్కి మీ ఫ్రెండ్స్ ప్లానింగ్ ఎలా ఉంటుంది? ఫుల్ కేక్ కట్ చేసి చెప్పు. ఫుల్ కేక్ కట్ చేసి తాగి ఫుల్ ఎగరలాడి అంతా బైక్ మీద ఎంజాయ్ చేస్తూ తిరగలాడతాం అన్న. పిల్లలు చదువుకోకుండా అంతే. అంతే. న్యూ ఇయర్ వస్తుంది కదా, న్యూ ఇయర్కి మీ ఫ్రెండ్స్తో మీ ప్లానింగ్స్ ఎలా ఉంటాయి? బాగుంటాయి. అంతా బాగా కేకులు కోసి నైట్ అంతా ఫుల్ ధూమ్ధామ్ చేద్దామని. 31st నైట్ వస్తుంది కదా త్వరలో, జనవరి 1st నైట్. మీ ఫ్రెండ్స్తో మీ ఊర్లో ఏమే
తాగుతారు కదా అప్పుడు ఎట్లు కూర్చుంటారు? అది ఆ ప్లాన్లు హిట్ అవుతాయా ఫట్ అవుతాయా? ఈ దేశంలో పక్కోడు పని మీద ఉన్నంత ఇంట్రెస్ట్ సొంత పని మీద ఉండదు జనాలకి. చిచి. జనవరి 1 నైట్ అయితే మరి మేము 65 దాటిన వాళ్ళు మీ ఎట్లా యూత్ వచ్చినప్పుడు ఏదో మరి జ్ఞాపకాలు పోయినవి ఏమన్నా ఉంటే జ్ఞాపకం చేసుకుంటాము. అసలుడే గాని మహానుభావుడు. చేసుకున్నారు మా టైంలో మేము ఇట్లుంటే మీరు కూడా అట్లా ఫాలో కానరా. చెడు తిరుగులు తిరగద్దండి, మంచి పద్ధతి కాదు. కొత్త సంవత్సరం వస్తుంది, కాసింతన్నా మారండి. మనసులో మారితే సమాజంలో ఒక పేరు గుర్తింపు వస్తుంది. ఫట్ ప్లాన్స్ నాయన కొత్త సంవత్సరం వస్తుంది 2024లో అడుగు పెడుతున్నాం కాబట్టి ఇప్పటి నుంచి అంటే మీలో కొద్దిగా మార్పు అనేది కనపాలని. మంచితనంతో ఉండండి, తల్లిదండ్రులతో ఫ్రెండ్స్తో కానీ బాగా మెలిసి తిరిగా ఇట్లాంటివి చెడు పనులు విడిచిపెట్టి చాలామంది బానిసలకు అలవాటు అయ్యి చెడిపోయినారు. బాగున్నాను నాయన.